ఉదయాన్నే ఖుషి తన తండ్రిని తలుచుకుంటూ డల్గా బయట కూర్చొని ఉంటుంది. అప్పుడే తులసి వాళ్ళ అన్నయ్య తన కొడుకుని స్కూల్లో డ్రాప్ చేయడం కోసం అని చెప్పి బండి మీద తీసుకుని వెళ్తూ ఉంటే తులసి వాళ్ళ వదిన ఆ బాబుకి బాయ్ చెప్తూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరిని చూసిన ఖుషి, నాకు కూడా అమ్మ నాన్న ఉంటే ఇలాగే నన్ను స్కూల్కి పంపించేవాళ్ళు కదా అని చెప్పి అనుకుంటూ ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. అప్పుడే తులసి అక్కడికి వస్తుంది. ఏమైంది ఖుషి, ఎందుకలా డల్గా ఉన్నావని చెప్పి అడుగుతూ ఉంటే, అమ్మ, నాకు అమ్మ ఉంటే నాన్న లేడు, నాన్న ఉంటే అమ్మ లేదు, నాకు మీరిద్దరూ కావాలని అనిపిస్తుంది. కానీ ఎందుకమ్మా ఇప్పుడు నువ్వు మాత్రమే ఉన్నావు, నాన్న ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పి ఖుషి ఎంతగానో ఏడుస్తూ ఉంటే, అప్పుడు తులసి, అమ్మ ఖుషి, ఇక మీదట నీకు అమ్మైనా నాన్నైనా అన్నీ నేనే, నీకు ఏం కావాలన్నా సరే నన్నే అడుగు అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో ఇంతలో శ్రీనివాస్ అక్కడికి వచ్చి, అమ్మ తులసి, నీకొక్క తోడు రావాలని చెప్పి ఖుషి కోరుకుంటుంది అని చెప్పి అంటూ ఉంటే, నాన్న అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. అప్పుడు లక్ష్మి, మీ నాన్న చెప్పింది నిజమే కదమ్మా, నీకొక తోడు వస్తే ఖుషికి అమ్మ నాన్న ఇద్దరు ఉంటారు కదా అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో అక్కడే ఉన్న జాను, అక్కకి తోడుగా ఎవరు రాబోతున్నారో అని చెప్పి మనసులో ఆలోచిస్తూ ఉంటుంది. మరోపక్క సిద్ధు బయటకు వెళ్ళి ఇంటికి తిరిగి వస్తాడు. సిద్ధు ఇంటికి తిరిగి వచ్చేసరికి సిద్ధు వాళ్ళ నాన్న డాక్టర్తో మరికొంతమంది పోలీసులతో మాట్లాడుతూ ఉంటాడు. ఇదేంటి హాస్పిటల్లో డాక్టర్ ఇక్కడికి వచ్చారు అని చెప్పి సిద్ధు డాక్టర్తో, హలో డాక్టర్, హాస్పిటల్లో వాళ్ళకి బాగానే ఉందని చెప్పారు కదా, ఇప్పుడు మళ్ళీ మా నాన్నగారిని ఏ విషయం గురించి కలవడానికి వచ్చారని చెప్పి అంటూ ఉంటే, ఏం లేదు బాబు, పార్టీ గురించి మాట్లాడడానికి వచ్చాను, నేను కూడా ఈ ఎలక్షన్స్లో పోటీ చేయాలనుకుంటున్నాను, ఆ విషయం గురించే మీ నాన్నతో మాట్లాడడానికి వచ్చాను అని చెప్పి ఆ డాక్టర్ అంటూ ఉంటారు. దాంతో, ఓ అవునా, సరే మీరు మాట్లాడుతూ ఉండండి అని చెప్పి సిద్ధు లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడు. సిద్ధు వాళ్ళ వదిన, అసలు పోలీసులు డాక్టర్ వీళ్ళంతా యాక్సిడెంట్ గురించి మాట్లాడుకుంటున్నారు, యాక్సిడెంట్లో వాళ్ళంతా చనిపోయారని మాట్లాడుకుంటున్నారు, ఇంతకీ వీళ్ళు ఏ యాక్సిడెంట్ గురించి మాట్లాడుకుంటున్నారని చెప్పి ఆవిడ ఆలోచిస్తూ ఉంటుంది. మరోపక్క విశ్వ వాళ్ళ ఇంట్లో విశ్వ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి, ఏవండి, మీతో ఒక విషయం చెప్పాలి, నిన్న మన లక్ష్మి వాళ్ళ కూతురు పెళ్ళి ఉందని చెప్పాను కదా, పాపం పెళ్ళికొడుకు తల్లి ఇద్దరు కూడా యాక్సిడెంట్లో చనిపోయారటండి, దాంతో లక్ష్మి కూతురు పెళ్ళి ఆగిపోయిందట అని చెప్పి మన దూరపు బంధువులు చెప్పారు అని అంటూ ఉంటే, చేసిన పాపం ఎక్కడికి పోతుంది, కొన్నేళ్ల కిందట అది మా నాన్నను మోసం చేసింది, అందుకే ఇప్పుడు ఆ పాపం శాపంగా చుట్టుకొని ఆ కుటుంబం అంతా కూడా క్షోభను అనుభవిస్తుంది అని చెప్పి విశ్వ తండ్రి అంటూ ఉంటాడు. మరోపక్క జాను కాలేజ్కి రాకపోవడంతో విశ్వ జానుకి ఫోన్ చేస్తాడు. ఏంటి జాను, కాలేజ్కి రావడం లేదేంటి, అసలు ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి, ఇప్పుడు నువ్వు ఈ టైంలో కాలేజ్ ఎగ్గొడితే సంవత్సరం అంతా కష్టపడింది వేస్ట్ అయిపోతుంది అని చెప్పి విశ్వ అంటూ ఉంటాడు. దాంతో జాను విశ్వ మీద మండిపడుతూ, ఏంటి విశ్వ, నువ్వు మాట్లాడేది ఏమైనా అర్థమవుతుందా, అసలే అక్క పెళ్ళి ఆగిపోయిందని బావగారు వాళ్ళ అమ్మగారు చనిపోయారని చెప్పి ఇంట్లో వాళ్ళంతా చాలా బాధపడుతున్నారు, ఈ టైంలో నన్ను కాలేజ్కి ఎలా రమ్మంటావు, కావాలంటే నువ్వే వెళ్ళి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వు, అంతేకాని పదే పదే ఇలా ఫోన్ చేసి కాలేజ్కి రమ్మని నన్ను డిస్టర్బ్ చేయొద్దు, నాకు రావాలనిపించినప్పుడు వస్తాను అని చెప్పి జాను అలా కోపంగా విశ్వ మీద అరిచి ఫోన్ పెట్టేస్తుంది. దాంతో విశ్వ ఎంతగానో బాధపడుతూ అలా బయట నిలబడి ఉంటాడు. అప్పుడే అక్కడికి విశ్వ వాళ్ళ అమ్మ వస్తుంది. ఏంటి విశ్వ, అలా ఉన్నావేంటి, అవును నిన్న నువ్వు పెళ్ళికి వెళ్ళావు కదా, ఆ పెళ్ళి ఎలా జరిగిందని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు విశ్వ, ఆ పెళ్ళి ఆగిపోయిందమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు. అవునా, అదేంటి, పెళ్ళి ఎలా ఆగిపోయిందని చెప్పి అంటూ ఉంటే, అనుకోని కారణాల వల్ల పెళ్ళి ఆగిపోయిందమ్మా, అదంతా నీకు తర్వాత చెప్తాను అని విశ్వ, నా మూడేమీ బాగోలేదు అని అంటూ ఉంటే, ఎందుకురా, ఏమైంది అని చెప్పి విశ్వ వాళ్ళమ్మ అడుగుతూ ఉంటుంది. నేను నిన్ను ఒక విషయం అడగాలనుకుంటున్నాను, మొన్న వాళ్ళ అక్క పెళ్ళని కార్డు ఇవ్వడానికి జాను వచ్చింది కదా,
జానుని నువ్వు ప్రేమిస్తున్నావా అని చెప్పి విశ్వ వాళ్ళ అమ్మ అడుగుతూ ఉంటుంది. దాంతో విశ్వ అది అమ్మ అని చెప్పి నసుకుతూ ఉంటే, నీ మాటల్ని బట్టి నువ్వు తనని ప్రేమిస్తున్నావన్న విషయం తెలుస్తుంది. ఆ అమ్మాయి కూడా చాలా లక్షణంగా ఉంది, నాకు కూడా చాలా బాగా నచ్చింది. త్వరగా నీ ప్రేమ విషయం ఆ అమ్మాయికి చెప్పురా, మీ ఇద్దరు పెళ్ళి జరిపించేస్తే మాకు కూడా ఒక బాధ్యత తీరిపోతుంది అని చెప్పి విశ్వ తల్లి అంటూ ఉంటే, చెప్తానమ్మా అంటూ ఇక విశ్వ కూడా ఆనందంగా తన తల్లికి చెబుతూ ఉంటాడు. తులసి ఉదయాన్నే ఆఫీస్కి అని చెప్పి బయలుదేరి వెళ్తూ ఉంటుంది. ఇక అప్పుడే అక్కడ సిద్ధు స్లమ్ ఏరియాలో ఉంటున్న కొంతమంది గుడిసెలను తొలగించాలని చెప్పి అధికారులు గొడవ పడుతూ ఉంటారు. దాంతో సిద్ధు ఆ అధికారులతో గొడవ పడుతూ, పాపం వాళ్లకు ఇల్లు లేక ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడే గుడిసెలు వేసుకుని ఉంటున్నారు. అయినా ఇది గవర్నమెంట్ ప్రాపర్టీయే కదా, ఇక్కడ ఎవరికి నష్టం లేదు. ఆ ప్లేస్ ఆల్రెడీ ఖాళీగా పడి ఉంటుంది. మీరు ఇంత సడన్గా ఇంతమందిని ఖాళీ చేసి ఆ గూఢారాలను తొలగించి వెళ్ళిపోమ్మంటే వాళ్ళు ఎలా వెళ్ళిపోతారని చెప్పి సిద్ధు వాళ్ళతో గొడవ పడుతూ ఉంటాడు. దాంతో ఆ అధికారులు సిద్ధు మీదకి వస్తూ ఉంటే సిద్ధు వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇక గవర్నమెంట్ ఆఫీసర్స్ కూడా సిద్ధుతో గొడవ పడుతూ ఉంటే అప్పుడే అటువైపుగా తులసి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. గవర్నమెంట్ ఆఫీసర్లతో గొడవ పడుతూ వాళ్ళని కొడుతున్న సిద్ధుని చూసి తులసి అసహించుకుంటూ ఉంటుంది. ఉదయాన్నే ఈ రౌడీ ఎక్కడి నుండి వచ్చాడో, వాళ్ళని అన్యాయంగా కొడుతున్నాడు రౌడీ అని చెప్పి అలా తులసి సిద్ధుని అసహించుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలో సిద్ధు ఒక ఆఫీసర్ని తులసి కాళ్ళ దగ్గర పడేసి అతన్ని చితక్ కొడుతూ ఉంటాడు. అలా చితక్ కొడుతున్నప్పుడు అనుకోకుండా అతని ఎదురుగా నిలబడి ఉన్న తులసిని సిద్ధు చూసి అలా మైమర్చిపోయి చూస్తూ ఉంటే తులసి మాత్రం సిద్ధుని అసహించుకుంటూ ఉంటుంది. అలా సిద్ధుని తిట్టుకుంటూ తులసి ఆఫీస్కి వెళ్ళిపోతూ ఉంటే సిద్ధు మాత్రం నవ్వుతూ తులసిని చూస్తూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.